కొసరంత బాధ కలిగిన ఒక్కసారి నిన్ను తాకితే ఎక్కడలేని ఆనందం కలుగుతుందిరా. నాకు జన్మనిచ్చిన మా అమ్మకే నేను మళ్ళీ జన్మనిస్తాను. ఇట్లాంటి అదృష్టం కేవలం ఒక తల్లికే దక్కుతుంది. ఎవరన్నా కడుపు అయితే అవ్వగారింటికి పోతారే, కానీ ఇది అత్తింట్లోనే బంకలే కతకపోయింది. దాని కడుపును చూస్తేనే నా కడుపు మసులుతాంది. అవునే అమ్మ, అయినా దాని బతుక్కి దాని ఇంటికడ దిక్కుంటేనే కదనే. పుట్టినప్పుడే తల్లిని మింగింది, నడక నేర్చినప్పుడు నాన్నని మింగింది. పూట గడుపుకునే అన్నగాడు. అవునే, దాని అవ్వగారింటికాడ వెళ్ళకనే ఇక్కడ వెళ్ళదిస్తుంది. దాని కడుపులో బిడ్డ కూడా ఎదుగుతాంది. అందుకే అదంటే నాకు నచ్చది. ఇసొంటి దాన్ని మన ఇంటికి కోడలుగా చేసి మీ అయ్య పైకి వేయండి. అమ్మా, అది నీకు నచ్చదనే కదనే దాన్ని సచ్చినట్టు పని చేపిస్తున్నాం. బిడ్డ అది ఎందుకో ఆగింది కదా. అయ్యో బిడ్డ, కడుపుతో ఉన్నదాంతో కట్టెలు చేపియబడుతుంది. నాకు సాధగాక నేను చంపుతున్నానే. అయ్యో అత్తమ్మ, మీరేం బాధపడకుండ్రి. నాకు ఇదేం బరువు అయితే లేదు. అయినా మీ పానమే మంచిగా ఉంటే నాకు ఈ పని చెప్పేటోళ్ళ. కిందికి అంగుతే మీదికి లేవత్తలేదు. నడుము నొప్పి ఎక్కువాయే. రాజుగాడేమో పొలం కాడికో ఇంకా ఇంటికి రాకపాయే. ఆవులేమో దోమల కొర్రబట్టే. అందుకే ఈ పెండకళ్ళు నిన్ను తీయమన్న బిడ్డ. సరే అత్తమ్మ. ఈ పెండకళ్ళు తీసుడు అయిపోయినాక నీళ్లు తీసుకురా, బిందె తీసుకొచ్చి ఇత్త బిడ్డ. మమతం తెమ్మంటే ఏమవత్తమ్మ? అది ఇంట్లో లేదే. ఇంట్లో ఉన్నాక ఆ పని నీకు చెప్తానా? సరే అత్తమ్మ. నీళ్లు తీసుకొచ్చినాక పాలు తాగబెట్టుకుంటా, తాగు. అది ఇంటికి బిందెల నీళ్ళు ఎత్తుకొచ్చే వరకు దాని ఒంట్లో చెమట నీరు బయటికి గారాలి. ఆవు బిడ్డ, నీ బిందె తీసుకొచ్చి దానికి. ధరణి, ధరణి, నీకు బరువులు మోయద్దని చెప్తే అర్థం కావాలని మొన్ననే దవాఖానలో కొత్త డాక్టర్లు నువ్వు వీకున్నావు అని చెప్పిర్రు. గిసొంటి పనులు చేస్తాను కొద్ది మళ్ళీ కట్నే చేస్తాను. మమతం తెమ్మంటే అయిపోవు కదా. మమత ఇంటికాడ లేదయ్యా. నేను వచ్చినాక అది అయిపోదు నానే. నువ్వు ఇంకోసారి గిసొంటి పనులు చేయగలుగుతారని ఇంటికి పోదాంపా. వెళ్ళావా? శక్తి నువ్వు అన్ని పనులు మూరేసుకుంటా. ఏమైంది గట్ల చూస్తాను? మన బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదయ్యా. బిడ్డ కాదే, మనకు కొడుకే పుడతాడు, మా నాన్నే పుడతాడు. మళ్ళా మీ నాన్న కాదు, మా అమ్మే పుడుతుంది నాకు. సరే చూద్దాం ఎవరు పుడతారు. ఇంకా పారి తీయ్యా.
ఇదడు పెట్టి మొక్క మీద గిన్నె నీళ్ళు చల్లుకొని వద్దాం. సరే పో, నేను బింది ఇంట్లో పెడతా పో. చెల్లె కడుపుతో ఉండేవాళ్ళేమో నీళ్ళు ఎత్తుకురమ్మన్నారు. నేను మంచిగా టీ పెట్టుకుని నవ్వుకుంటా కూర్చున్నావానే. అప్పటి నుంచి ఇంట్లో ఎటువైనా అన్నా ఇప్పటిదాకా పెండకళ్ళు తీసొచ్చిన అన్నా. నువ్వు వచ్చే వరకు లేట్ అయితే కావచ్చని ఆవులు ఒరితే పెండకళ్ళు తీసి ఆవులకు గట్టేసి ఇప్పుడే గిట్లా వచ్చి కూర్చున్నా అన్న. అయ్యో నాకు తెలియక కోపానికి వచ్చిన చెల్లె, ఏమనుకోకు, సారీరా. బుజ్జి బిందె లోపల పెట్టుకో. ధరణి, అమ్మ పాలు వేడి చేయవచ్చు, పోయి తాగు. అయ్యో బిడ్డ, పాలు కాగబెట్టిన పిల్లి పాడుగాను ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, పాలన్నీ బోర్లో పోసింది. అయ్యో పాలెందుకు తీయత్తమ్మా, ఇక ఎట్లాగూ అన్నం తినే యాళ్ళ కూడా అయింది కదా. ఏమయ్యా నువ్వు ముఖం కడుక్కున్నావా? నేను పొలం కంచి రాగానే కడుక్కున్నానే. కొద్దిగా నార్మల్కి కాలు ఉండదని బుక్కడ తినిపోయాను కదా, బాగా ఆకలి అవుతుంది, కొద్దిగా తీసుకురాపో. అయ్యో ఇంకా అన్నం వండలేదురా, బియ్యం పెడదామంటే నీళ్ళే లేకపాయే. అయ్యో ఆకలి అవుతుందా అయ్యా? ఒక్క 10 నిమిషాలు గడ కూసో, నేను పోయి చెప్పనండి కత్తా. మమత అంటుతా తీయే. లేదయ్యా నేను అండి కొత్త, నువ్వు గడ కూసో. ఇప్పుడే వస్తాను. అంత మంచిదేనా? అంత మంచిగా ఉన్నారా మీరు? ధరణి, ధరణి మీ అంత వచ్చిండే. అన్నా మంచిగా ఉన్నావా? చెల్లె మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మనోని రామాలయంలో పెరిగిన అచ్చంది ఎత్తుకొచ్చా. నువ్వు పుట్టమై బిడ్డ బాగుండాలని బొట్టు పెట్టుకోవాలి. అయ్యో మరి నాకు ఏం తెలియదు. నీకు 2 పుడకలు తెచ్చినావు బాబా. అంతే అట. సరే కూర్చో, అన్నం తిందాం. మమతా అన్నం వేసుకురాయే. చెల్లె నువ్వు తిన్నావారా? నేను తర్వాత తింటారా, నువ్వు తిను. చెల్లె ఈ టైంలో టైం టు టైం తినకపోతే ఎట్లరా? ఆరోగ్యం మంచిగా ఉండాలంటే టైం టు టైం తినాలి కదరా. తిను కొంచెం అంత తిని. ఏమైందో చెల్లె? చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అన్న. చిన్నప్పుడు రోజు నాకు మా అన్ననే అన్నం తినిపించేటోడు. ఇగో బావా, చిన్నప్పుడైతే మా చెల్లెకి అన్నం తినిపియంగా అటురికేది ఇటురికేది తెలుసా? నేను ఉరుకుతా, నువ్వేమన్నా నూకున్నావారన్నా? ఏమయ్యా ఒక్కరోజు అయితే నేను అన్నం తిన్నాను నురుకుతా అంటే దొరకబట్టి గుంజ కట్టేసి మరి నాకు అన్నం తినిపించిండు మా అన్న. బావా, అత్తమ్మ వాళ్ళు అన్నం తిన్నారా? ఏమో నేను తినవచ్చు. అమ్మా ఏమైంది గిట్లా వచ్చినావు? చూసినావా బిడ్డ, వాళ్ళ ఈకేయికలు పక్కపక్కలు నాకు వశం అయితే లేదు. నువ్వేమో ఈ ఇంట్లో సంసార భాగ్యం లేక విడాకులై ఉండబడితివి, దానికేమో ఎదురు చూడకుండా మంచిగా కడుపైంది. దాని బతికేమో మంచిగా ఉంది. నీ జీవితమే గిట్లున్నది. దాన్ని చూస్తా అంటే నాకు కడుపు అంతా మండుతాంది.
ఏమైంది అల్లుడు? కట్నం పైసలు ఎప్పుడు ఇస్తావు? ఏళ్ళు గడవబట్టే. అత్తమ్మ కొంచెం పక్కకు రండి అత్తమ్మ. ఏంది చెప్పు. ఏం లేదు అత్తమ్మ, కొన్ని రోజులు ఆగుర్రు అత్తమ్మ, పైసలు ఇస్తాగాని. ఇస్తాన్న 4 లక్షలకు ₹1,00,000 చేతిలో పెట్టినాం. 3 లక్షలు అటే పోయినాయి. ఇంకెన్నొద్దులు అవుతారు? మీ చెల్లెతో చెప్పన్నా? అద్దత్తమ్మ, లగ్గమప్పుడు మా చెల్లె కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటా అన్నది. మీరు కట్నం తీసుకున్నారని మా చెల్లెకి తెలియదు. మా చెల్లెకి తెలియకుండానే లగ్గం చేసినాం. ఈ ముచ్చట చెల్లెకి వెళ్తే బాధపడుతుంది. బావకున్న చెల్లెకు గొడవలు అవుతాయి. ఇంకా కొన్ని రోజులు ఆగుర్రి, మిగతా ఇచ్చేస్తా అత్తమ్మ. కట్నం పైసలు ఇవ్వకుంటే మీ చెల్లె ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందా చెప్పు? అదే కట్నం పైసలు ఇచ్చినామనుకో, ఈ ఇంట్లో మీ చెల్లె మహారాణి లెక్క ఉంటుంది. సరే అత్తమ్మ, ఈ ముచ్చట మా చెల్లెకి తెలియనీయకు. నువ్వు చెప్పన కట్నం పైసలు తయారు చేసి పంపు. సరే అత్తమ్మ. లేదు బావ, నాకు టైం అయింది, నేను పోయేస్తా. చెల్లె నేను పోయేస్తాను ఇక. సరే అన్న, మంచిగా పో మరి. సరేరా, రోడ్ కాడ తెచ్చేస్తా, ఎక్స్ రోడ్ కాడ. జాగ్రత్త రా చెల్లె. సరే అన్న. హలో, హాయ్ రా. ఏం చేస్తున్నావు? అవునా, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఎవరు మమత ఫోన్లో? అది వదిన, మా ఫ్రెండ్ అయితే ఇట్లా ఫోన్లలో ముద్దులు ఇచ్చుకుంటారా? మళ్ళా తప్పుడు దారిలోకి పోతావు మమత. అయినా మీ ఆయన నీకు విడాకులు ఎందుకు ఇచ్చిండు? నువ్వు ఇట్లా వాళ్ళ వీళ్ళతో ఫోన్ మాట్లాడాయన వినే కదా నీకు విడాకులు ఇచ్చింది. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? అయినా మీ అమ్మ నీకోసం ఒక మంచి సంబంధం చూస్తుంది మమత. నువ్వు ఇట్లా చేసుడు పద్ధతి కాదు, జరా ఆలోచించుకో. దీని ముఖానికి నాకు నీతులు చెప్తుంది. ఆవు దీని సంగతి చెప్తాం. ఒకళ్ళు మనల్ని ఏలెత్తి చూపించే ముందు మిగతా 4 వేలు కూడా మనల్నే చూపిస్తున్నాయని గమనించారు జనాలు. ఏంది మమత, ఏమంటాను అనేదేందో సూటిగాను. నన్ను వాంతో మీతో మాట్లాడుతున్నావు అంటున్నావు. పెళ్లికి ముందు ఎవరితో మాట్లాడలేదా? మా అన్న ఒక్కడే ఉన్నట్టు ఎత్తున్నావు. మాటలు మంచిగా రాని మమత. అయినా ఆ కడుపుకి కారణం మా అన్ననే అని ఏంటిది గ్యారంటీ? అరే ఏదిరా, చెల్లెని గంట దెబ్బ కొడతావా? అది చూసినావా ఎంత మాట మాట్లాడుతుందో? మాట మాట్లాడితే దాన్ని చేయలేవా? నోటి మాటతో చెప్పాలా కానీ ఇంతవరకు దాన్ని ఒక్క దెబ్బని కొట్టలేదు. ఏదో తెలిస్తే ఒక మాట్లాడింది, దానికి శైలి పడతావా మీరికి? వాడు చెప్పిన పని చేస్తే పైసలు వస్తాయి. నా చెల్లెకు కట్నం పైసలు ఇవ్వచ్చు. అయినా ఇది చెడ్డ పని కదా. ఈ రోజుల్లో మంచి పని చేస్తే పైసలు ఎట్లా వస్తాయి? మంచికి విలువ లేదు, చెడి ఎత్తేనే పైసలు వస్తాయి. ఇదే పక్క పని. నాకేమైనా పర్లేదు, అయినా 4 లక్షలు వస్తాయి. నా చెల్లె సంతోషంగా ఉంటుంది. చేస్తా, ఇదే పని చేస్తా. నాకు 2 వారాల సంధి తాపకో కలొత్తాంది. నాకు భయం అవుతుంది అయ్యా. ఏం కలలే? అమ్మా అమ్మా అమ్మా, నన్ను కాపాడమ్మా. అమ్మా
నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా నన్ను కాపాడమ్మా. అమ్మా కాపాడమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. ఏం లేదు. ఎందుకు కూర్చున్నావు? అమ్మా అమ్మా నన్ను కాపాడమ్మా. అమ్మా నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా నా కలలెవరో నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడమ్మా అంటారు. నాకేం అర్థమైతలే. మన బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని నాకు బాధ అవుతుంది అయ్యా, నాకు బాధ అవుతుంది. నువ్వు భయపడకే ధరణి, మన బిడ్డకి ఏం కాదు, నువ్వు వేడువ కావు. బుజ్జి వాడు కొట్టి నేను బాధపడతానవా అని నాకు తోడ పుట్టినోడు అయ్యేపటికే సపడేకుంటున్నా. ఇంకోడైతే చెప్పు పట్టుకొని చంపేదాన్ని. బుజ్జి నీకొక నిజం చెప్పానే, ఇన్నేళ్ళ బట్టి దాచుకుంటానా. ఏంటిదే అమ్మా? నువ్వు అనుకున్నట్టు వాడు నీ తోడబుట్టినోడు కాదే. వాడిని నేను కనలేదు, నా కడుపులో పుట్టదే వాడు. ఆ ఉల్లాక్ష ఎట్లా గిట్ల అత్తమ్మ చాయ్ తీసుకో. మమత మమత చాయ్ తీసుకో. మమత చాయ్ తీసుకో. మమత మమత చాయ్ తీసుకో. ఇప్పుడు ఛాయ్ తీసుకోకపోతే మళ్ళీ నీ మొగని పిలిచి కొట్టి పిత్తవు కావచ్చు. తాయినా చాలా నువ్వేం అనుకోకు బిడ్డ, నిన్న రాజుగాడు కొట్టిండు కదా, అదే కోపంలో ఉన్నట్టున్నది. ఇంట్లోకో. ఏమయ్యా, నిన్న నువ్వు మీ చెల్లెని కొట్టినందుకు పాపం బాధపడ్డట్టున్నది. ఒకసారి పోయి ఏదో తెలియక కొట్టినా తప్పైందని చెప్పి రాపం. అగో దానికి తప్పైందని చెప్పుడు ఏందో నాకు అర్థం కాదు. ఆ రోజు నువ్వు కూడా విన్నావు కదా అది ఏమన్నదో. ఈ కడుపుకు కారణం మా అన్ననే అని గ్యారంటీ ఏముందని నిన్ను తక్కువ చేసి మాట్లాడింది. అది అసలు దాన్ని కొట్టడం తప్పులేదు, ఇంకా దానికి పోయి తప్పైందని చెప్పమంటున్నావా? అటు ఆమె మాట్లాడకుండా ఉండి ఇటు మీరు మాట్లాడకుండా ఉంటే గొడవలు పెరుగుకుంటూ పోతాయండి. గొడవలు పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా అవి మన చేతుల్లో ఉంటాయి. చెల్లె చెల్లె అరే చెల్లె, నిన్న కొట్టిన దానికి నన్ను క్షమించురా. చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదు. నువ్వు అట్లా అనేసరికి నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా కానీ నీ మీద కోపం కొద్ది కాదురా. చిన్నప్పటి నుంచి చూస్తాను నేను వేసుంటున్నావు, నీకు తెలియదా చెల్లె? అన్న తప్పంతా నాదే. వదిన అట్లా అనకుండా ఉండాల్సింది. వదినే నన్ను క్షమించు. ధరణి నాకు సర్ది పెట్టుకొని పొలకైపోయా. అరే ఇంకా కూర కాలేదురా, బువ్వ కూర అయినాక చెల్లెతో నీ షేన్ కాడి పంపిస్తా పోసాది. సరే అమ్మా, నేను పోయా. పైలం కొడుకా? సరే అమ్మా. నువ్వుగా నల్ల మొక్కదానికి క్షమాపణ ఎప్పుడైంది? అమ్మా నేను నీ అడుగు జాడలే నడుస్తున్నానే. దానికి ముంగటికెళ్ళి ముద్దులు పెట్టాలి, వెనుకకెళ్ళి గుద్దులు గుద్దాలి. దాని సంగతి చెప్తావు. ఈ
ఇప్పుడు నా రక్తాన్ని పంపించుకున్నవే దాన్ని విడిచిపెట్టేదే లేదు. ధరణి ఇగో ఈ సద్ది డబ్బా తీసుకుపోయి రాజుగానికి పొలం కాడిపోయి మమత పట్టుకపోతా అన్నది కదా అత్తమ్మ. లచ్చకోల బిడ్డది సీమంతమాట. ఆమె ఇంత ముందే వచ్చి చెప్పిపోయేది బిడ్డ మమత వాళ్ళ ఇంటికి పోయి ఏదైనా పని ఆసరైతుంది. వాళ్ళ శుభకార్యానికి పోతే రేపు మన ఇంటి శుభకార్యానికి కూడా వాళ్ళు వస్తారు కదా. ఇటు అత్తమ్మ. మమత నువ్వు శ్రీమంతం దగ్గరికి పో, నేను అన్నకు సర్దిచ్చేస్తా. సరే వదినే పో. అత్తమ్మ పోయి అత్త. పైలం బిడ్డ. సరే అత్తమ్మ. మెల్లగో వదినే. సరే మమత. నేను శ్రీమంతానికి ఎందుకు పోతున్నానే, నీ జాగ పంపితే అందుకే పొలం కాడికి పంపిస్తున్నా. ఇదేంది ఇది చదివి పట్టుకొస్తుంది ఏంది? దీని ఇంటికాడ నువ్వు చెప్పినా కదా. అది మమత తీసుకొస్తా అన్నది కదా, నువ్వేనే తీసుకొస్తాను. మమత సువర్ణ శ్రీమంతంకి పోతా అన్నదయ్యా, ఇక అందుకే నేను పట్టుకొచ్చిన. ఇంత దూరం ఎండలు నడుచుకుంటూ వచ్చినావా? ఆ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. ఒక్క ఫోన్ చేస్తే అయిపో కదా, నేను ఇంటికి రాకపోదునా? ఇక ఇంటికాడ అట్టిగానే ఉంటానే కదా, ఇక అట్లా నడుద్దామని వచ్చిన. సరే అట్లా కూర్చో. తిన్నావా? అన్నం తిన్నావా? గోళీలు వేసుకున్నావా? తీసుకున్నా. అవుగాని శ్రీమంతం అంటే గుర్తుకొచ్చింది. నీకు కూడా 5 నెలలు పడుతున్నాయి కదా, నీకు కూడా శ్రీమంతం చేయాలి. ఊళ్ళే అందరిని పిలిచి పెళ్లి లెక్క ఘనంగా చేయాలి. రాజుగారి పెళ్ళం శ్రీమంతం అంటే ఊరంతా మాట్లాడుకోవాలి. ధరణి ఈ శ్రీమంతం అంతా గొప్పగా చేస్తా. అంత పెద్ద ఎందుకయ్యా, మనకున్న దాంట్లో చేసుకుందాం. మళ్ళా లేనిపోయిన అప్పులైతే అవసరమా? అప్పెందుకు చేస్తేనే, ఆనకాలం పంట పైసలు అమ్మ దగ్గర ఉన్నాయి కదా, అమ్మని అడిగే చేపిస్తా. అట్లనే నీకు చెవులకు చెవుల కమ్మలను ముక్కుకుల్లో చేపిస్తాను. ఒక మంచి పట్టు చీర కొంటా. చిన్నప్పటి సంది నాకు ముక్కు పుల్ల చెవుల కమ్మాలంటే మస్తు ఇష్టమే. మా అన్న చేపియాలనుకున్నాడు, కానీ పాపం మన దగ్గర పైసలు లేక చేపియలేకపోయింది. నిజంగా నువ్వు నాకు చేపిస్తావా అయ్యా? నేను నీకు మాట ఇస్తున్న ధరణి, నువ్వు బంగారపు చెవు కమ్మలు ముక్కులో పెట్టుకొని శ్రీమంతం చేసుకుంటావు. సరే అయ్యా, నువ్వు ముందు అన్నం తిను. సరే. ఆకలి అవుతుంది. నువ్వు తిన్నావా? నేను తినొచ్చినయ్యా. పని అయిపోయిందా? ఇంకా కొద్దిగా ఉంది. ఎండ బాగా కొడుతున్నట్టున్నాయి కదా. తిన్నావా అమ్మ? తిన్న బిడ్డ. అమ్మా నీతోనే ఒక విషయం మాట్లాడాలి. ఏంటిదిరా? ఏమి లేదమ్మా, ధరణికి ఇంకో 4 రోజులు అయితే 5 నెలలు పడతాయి కదా, శ్రీమంతం చేపిద్దామని అనుకుంటున్నా. పాపం దానికి మనం తప్పితే అమ్మా. అవునరా కొడుక, నా మనసులో కూడా అదే అనుకున్నా. నా ఇంటికి వారసుడు వస్తాను, నా కోడలికి సీమంతం చేద్దామనుకున్నా. మొన్న సుగునోళ్ళ కోడలికి సీమంతం చేసిందిరా. వాళ్ళకంటే ఇంకా మంచిగా చెయ్యాలి, మన చుట్టపోళ్ళు అందరినీ విలువాలరా. సరే అమ్మా. అమ్మ శ్రీమంతం రోజు ధరణికి చెవుల కమ్మలను ముక్కుపులో వేపిస్తా అని మాట ఇచ్చింది. పంట పైసలు ఉన్నాయి కదా, అవిట్లకెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నా.
నువ్వేమంటావు అమ్మా? సరే బిడ్డ నీ ఇష్టం కొడుక. సరే అమ్మా, నన్ను గా సీనన్న రమ్మడు మధుబత్తలు కొనుక్కట నేను పోయాను. సరే కొడుక పైలో. ఏందే అమ్మా దానికి సీమంతం చేస్తా అంటున్నావు? సీమంతం చేస్తే కొద్ది ఖర్చు అవుతుందానే? ఆడు మళ్ళా పెండ్లానికి షోల కమ్మలు ముక్కు పొడకలు అనుకుంటా మన పంట పైసలకి ఎసురు పెడుతుండగానే ఆడు చేస్తా అంటే నువ్వెట్లా ఒప్పుకుంటావే? ఓ పిచ్చిదానా, వాడన్నాడని నేనెట్లా చేస్తా అనుకుంటానవే? మోక వీధికి వచ్చినాక ఎత్తెత్తా, ఊరోళ్ళందరినీ పిలిచినాక శ్రీమంతం జరగకపోతే దాన్ని నల్లముఖమవుతుంది. మనిషి మీద కొట్టే దెబ్బ కన్నా మనసు మీద కొట్టే దెబ్బ మస్తు బాధ అనిపిస్తుంది. చెప్తా చెప్తా వాని సంగతి దాని సంగతి. ఏమైంది గీ గలవాలేమో చిన్న పోయి కూర్చున్నాయి. మా అన్నం చూడబుద్ధి అవుతుంది. మా అన్నం చూడక చాలా దినాలు అవుతుంది. పిచ్చిదానా, గదానికే బాధపడుకుంటా రంది కొద్ది కూర్చుంటా ఎవరన్నా చెప్పు. నాకు చెప్తే నేను తీసుకపోనా? సరే పోయేద్దాంపా ఇద్దరం కలిసి. లే లేదు అమ్మా, అమ్మా మేము పోయేస్తామే. పైలంగా పోయినాడు బిడ్డ, కోడలు పైలో. సరే చెల్లె, ఏందన్నా ఇది? గొడ్డలి మా మీదకి ఎత్తినావు? చెల్లె నీ మీదకి లేపలేదే. ఆడు ఆడు అసలు ఏమైంది బావా? ఆడ వాడు వచ్చేది ఉండే బావా. ఆడ వచ్చే టైంలో మీరు వచ్చిర్రు, నేను ఆయన చంపడానికి చూస్తున్నా. ఏందన్నా నువ్వు మాట్లాడేది? ఒకళ్ళని చంపుదామని చూస్తానవా? అసలు ఏమైంది బావా? అన్నా ఏమైందన్నా, నిజం చెప్పు అన్నా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద నా బిడ్డ మీద ఒట్టే. చెప్తా చెల్లె చెప్తా. పైసల కోసం ఒకని మర్డర్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏంది బావ నువ్వు మాట్లాడేది? నువ్వు బండెక్కు బావా, బండెక్కు బండెక్కు. అమ్మా ఏంటిదిరా? నేను ధరణిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. నువ్వు బాగానే వరకట్నం పైసలు అడుగుతున్నావు కదా. అది అది చెప్పొద్దమ్మా. ఇయ్యమన్నా. మా అన్న నీ కట్నం పైసల కోసం ఒకరిని చంపుదామని ఒప్పుకున్నాడు. గా పైసలతోనే నీ కట్నం పైసలు ఇద్దామనుకున్నాడు. మా అన్నని ఎంత ఇబ్బంది పెడితే గా పనికి ఒప్పుకుంటాడు. అన్న నువ్వు వాళ్ళ మాటలు నమ్మి వాడిని చంపి జైలుకు పోతే గీ చెల్లె ఎట్లుంటది అనుకున్నావు చెప్పు. ఎంతగానో ఆలోచించలేదురా చెల్లె. అరే నేను కట్నం ఏమన్నమాట నిజమే గాని అవి నేను అడగలేదురా, మీ నాన్ననే అడిగిండు. నేను కట్నం ఎందుకయ్యా, బంగారం అసలు కోడలు దొరికింది, మన కట్నం వద్దు అన్నరా. మీ నాన్న ఒప్పుకున్నాడనే.
ఇలా అన్న నేను అడిగినా నాకు కట్నం తీసుకుంటే ఇష్టం లేదురా. అప్పుడు మీ అన్న ఒప్పుకున్నాడని ఆ కట్నం పైసలు మీ అన్నని అడిగిన. అంతేగాని ఆ కట్నం పైసలు మా కోసం కాదు అడిగింది, మీకోసమే. ఆ పైసలు కోడల పేరు మీద బ్యాంకులు ఎత్తే రేపు పుట్టబోయే మీ పిల్లగాళ్ళకి అక్కడికత్తే అనుకున్నారా? నేను మీ గురించి ఇంకా భూమి మీదకి రాని ప్రాణం గురించి గింతగానం ఆలోచిస్తే నన్ను గింతగానం అపార్థం చేసుకుంటాను అనుకోలేదురా. అమ్మ, నాకు విషయం తెలియక నిన్ను అనుమానించింది, నన్ను క్షమించే. ఏం తెలుసుకోకుండా గట్టిగా నిన్ను అన్న అత్తమ్మ, నన్ను క్షమించు. అయినా మాకు పుట్టబోయే పిల్లలకు మేము సంపాదించుకుంటామమ్మా, మాకు ఏ వరకట్నం వద్దు. మా అన్న సంతోషంగా ఉంటే చాలు. అరే ఆ కట్నం పైసలు మీరే అద్దన్నాక నేనెందుకు అడుగుతారా? నేను ఆ కట్నం పైసల గురించి దియ్యా. సరే అమ్మా. అన్న రారా లోపలికి. రాబో. ఆ కట్నం పైసలు వస్తే నీకు పెళ్లి చేద్దాం అనుకున్నానే. ఆ కట్నం పైసలు ఎట్లా రావట్టనో నాకు తెలుసు. బావా, మా చెల్లెకు పీడకలలు బాగా వస్తున్నాయట కదా. మా ఊరి పక్కకు ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం బావా. ఆయన ఏదున్నా చూసి చెప్తాడు. సరే బావా, నాతోను కూడా మస్తు చాలా చెప్పుకుంటా భయపడ్డది. ఆడికి పోతే ఏదున్నా బయటపడుతుంది కదా, పోదాంపా. సరే పోదాం బావా. నేను కూడా మిమ్మల్ని గురించి అటు నుంచి అటే వెళ్ళిపోతా ఇంటికి. సరే బావా, పాదరండి. ఏమైందన్నా? ఎవరో స్వామీజీ దగ్గర కోయరట కదా, ఏమన్నాడు స్వామీజీ? పుట్టబోయే బిడ్డకు బాగా ప్రమాదం ఉందని చెప్పిండ్రా, కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాడు. అవునా? అవునమ్మా, ఆ ప్రమాదం మనుషులతోని కాదట, ఏవో దుష్టశక్తులతోనట. అందుకే ఒక నిమ్మకాయ ఇచ్చిండు, తలకాయ కింద పెట్టుకొని పండుకోమన్నాడు. మళ్ళీ 15 రోజులకు రమ్మన్నాడు. అరే మనము ఎవరికి ఏం పాపం చేసినవరా, ఎవరికి అన్యాయం చేసినావు, మనకే ఎందుకు ఇట్లా అవుతుంది కొడుక? సరే మీరు లోపలికి పోను బిడ్డ. అమ్మా, మన వల్ల ఏమైనా ప్రమాదం ఉందని వదని భయపడుతుందానే? మన వల్ల ఏం ప్రమాదమే? పుట్టబోయే బిడ్డను చంపేంత కసాయి దాన్ని మాత్రం నేను కాదే. నేను ఓ తల్లినే. బిడ్డ చచ్చిపోతే ఎట్లుంటుందనే బాధ నాకు కూడా తెలుసు. అయినా ఆ బిడ్డ ఉట్టాలనే, ఆ బిడ్డ ఉడితేనే నేను అనుకున్న పని అవుతుంది. దానికి ఎవరేం చేసిర్రో నాకేమెరుక, దానికి ఎవరు పాగున్నారో. పా బిడ్డ. మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఏమో. మన పెళ్ళి కోసం మస్తు రోజుల సంది ఎదురు చూస్తున్నా. నా ఇంట్లో నువ్వు నా భార్య లెక్కలు అడుగు పెడితే నేను దేవత లెక్క చూసుకుంటా. మమత, నువ్వు నా బంగారం రా. రాజేనా? ఏమైందిరా? కొత్తగా రాజన్న అని పేరు పెట్టి పిలుస్తాను. ఎప్పుడైనా నోటి నిండా అన్నాని ప్రేమ కొద్ది పిలిచేదాని కదా. ఏం లేదన్నా, అట్టిగానే పిలిచిన. ఆవు గాని ఆవులకు గడ్డేసినవా? గా లచ్చని చెప్పిండు, ఆవులు బాగా ఊరుతున్నాయట. అయ్యో,
నేను మర్చిపోయినా బుజ్జి, చెప్పు నువ్వు గడ్డేసా తావులకు. అసలు ఆ రాజుగాడు నీ కొడుకు కానప్పుడు వాడిని ఎందుకే ఇంతగానో భరిస్తాను? ఎప్పుడు అడిగినా సమయం వచ్చినప్పుడు చెప్తా అంటున్నావు. నాకు అదంతా కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంది? అత్తమ్మ బావ తల్లి కాదా? మరి బావ తల్లి ఎవరు? నువ్వు కష్టపెడుతున్నావే, కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకు ఏం జరగకుండా కష్టపెడుతున్నావు. అసలు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైతలేదే. ఓ పిచ్చిదానా, ఆ బిడ్డకు ఏం జరగద్దే. ఆ బిడ్డ ఉడితేనే ఆస్తి మన చేతులకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఏంది? ఈయన ఎటు పోయిండు? ఆవుల కాడికి ఇట్లా పోయిండు అయింది. ఏమయ్యా? ఏమయ్యా? ఏమైంది? ఏమయ్యా? నీళ్ళు. ఏంది? ఏమైంది? ఏమైందయ్యా? చిన్నగా లేవు. ఇందా. చిన్నగా నన్ను. అగో ఏమైందిరా కొడుక? అయ్యో పడుకో. అయ్యో ఏమైందిరా? ఏమైందే వీడికి? ఏమైందన్నా? ఏమైంది బిడ్డ? ఏమైందే వీడికి? ఏమైంది రావే? అయ్యో ఏమైందే? నేను పోయేసరికి వరిగడ్డు కుప్పల కాడ సోయి తప్పి పడిపోయింది అత్తమ్మ. ఇక ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. అయ్యో ఏమైంది కొడుక? బుజ్జి ఊళ్ళేక డాక్టర్ ఫోన్ చేసి రమ్మని. అయ్యో కొడుక చెయ్యి బిడ్డ. ఏందే ఎవరు రమ్మని పిలిచినావు? వానికి దెబ్బ తాకినట్టున్నదే. అరే ఏమైంది? ఆగే, అసలు నేను ఏం చేసినా తెలుసా అమ్మ? చూసినావా
ఏం చేసినావు నేను? అబ్బా మంచి పని చేసినవే, వానికి గట్నే కావాలి. ఇప్పుడు సూదేసినాక జర పానం ఎట్లున్నదయ్యా? ఇప్పుడు దారినే ఉంది కానీ నడుము కాడ మస్తు వస్తుంది. ఇక ఆయింట్మెంట్ కూడా ఇచ్చండి కదా, మళ్ళీ ఒకసారి రుద్దుతుంది, తగ్గిపోతుంది. జర అట్లా వంటరాదు. ఇన్ని పాలు బ్రెడ్ పట్టుకరానా అయ్యా? ఏమన్నా చేసి పెట్టనా, తింటావా? చెల్లె ఏమైందిరా బావకు? ఇట్లా కూర్చో బావా. ఏమైందే? ఏమి లేదు బావా, ఆవులకు గడ్డేద్దామని వీనా కింద గడ్డి తీసే వరకు మీద మోపు పెద్ద మోపు వచ్చి ఈ మీద పడ్డది. ఒకటేసారి నాకు చల్ల చెమటలు పుట్టి ఏమైందో తెలియదు, ఆన్నే పడిపోయినా. ఇక బుజ్జి వచ్చి ఇంటికి తీసుకొచ్చింది, మస్తు అవస్థ అవుతుంది. అయ్యో బావా, కొంచెం చూసుకొని పని చేసుకోవాలి కదా. ఆ ఎడ్ల కాడ బాయి కాడ గడ్డి కాడ కొంచెం చూసుకొని పని చేయి బావా. చెల్లె పరిస్థితి అట్లా ఉండే. ఏమన్నా అయితే ఎట్లా బావా నీకు? ఎవరు చూసుకుంటారు చెప్పు మళ్ళీ చెల్లెని మంచిగా. ఎటో వచ్చినవేంద్ర అన్న, ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు చెల్లె, నిన్ను చూసిపోదామని వచ్చిన. ఏవయ్యా, నువ్వు కూడా ఏం తినలే కదా, ఇక అన్నకింత నీకింత వేసుకొస్తా, ఇద్దరు కలిసి అన్న తినాలి. ఏంద్రా అన్న, ఏం గీడ కూర్చొని ఆలోచిస్తాను, ఎందుకు వచ్చినావంటే చెప్తలేవేంద్రా? ఏం లేదురా చెల్లె, నేను మమతను లగ్నం చేసుకోవాలని అనుకుంటున్నా. అదే విషయం బావతో నీతో చెప్పుదామని వస్తే బావకి వచ్చేసరికి ఎట్లా అయిందని సపడే కూకున్నారా. మమత అసలే గయ్యాలి. ఇటు మా అన్నను చూస్తేనేమో వీడు అమాయకుడు. ఒకవేళ మమతను కనుక మా అన్న చేసుకుంటే మస్తు ఇబ్బందుల పాలవుతాడు. అమ్మో, ఎటు తిరిగి మా అన్నకు మమతను చేసుకోకుండా చేయాలి. బావా, ఇటువంటి మంచి భర్త మా చెల్లెని దొరుకుడు మా అదృష్టం బావా. నిజంగా నేను ఒకసారి చెల్లెలు విడిచి ఇప్పుడే అడుగుతా, నువ్వు లోపలికి రా బావా. మమత, నేను మాట్లాడతా బావా. అమ్మా, మమత, అమ్మా. చెప్పు బిడ్డ. ఏమి లేదమ్మా, బావ మమతను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. గదే ముచ్చట మాట్లాడాలని పిలిచిన. అదే చెల్లె, నీకు ఇంత మంచి భర్తను తీసుకొచ్చి చేసుడు మాతోని కాదురా. నువ్వేమంటావమ్మా? చెల్లె నీకు ఇష్టమేనారా? నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. ఎందుకు చెల్లె? బావ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఆయన ఎసంటోడు నీకు తెలియదా? ఆయన గంత మంచోడు, అంతకన్నా మంచోడు నీకు దొరుకుతాడా? చేసుకో చెల్లె, ఇద్దరు మంచిగా బతుకుతారు. నేను ఇష్టం లేదని చెప్తున్నప్పుడు వినండి. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి చేసిన గొంతు కొత్తరా? బావా, నువ్వేం బాధపడదు బావా, అది గట్లనే మాట్లాడుతుంది. నేను ఒప్పిత తీయలేదా? అద్భుతం బావా, ఆమెకి ఇష్టం లేదు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. రేపు ఇద్దరికి మంచి జరిగేది కదా బావ. ఆమెకి ఇష్టం ఉంటేనే చేసుకునేది, లేకపోతే ఎందుకు బావ? అవసరం లేదు. ఏం ఆలోచించకు బిడ్డ, వాడికి ఉండటానికే ఇల్లు లేదు, నా బిడ్డ లగ్గం చేసుకుంటా అని మాట్లాడతాడా వాడు? వాడిని గిట్నే ఇడిచిపెట్టినామనుకో, ఆ ధరని మీ అన్నగాన్ని లగ్గానికి ఒప్పించేటట్టు చేస్తుంది. వాడు అసలు ఇంటి ముఖాన్నే రావద్దు. రేపటాల దాన్ని కొట్టినా తిట్టినా అడిగేటోడు ఎవ్వడు లేకుండా కావాలి. వాడు అసలు ఇంట్లోకే రావద్దు. అమ్మా, వాడు ఇంటి మొక్కన రాకుండా ఎట్లేయాలనో నాకు బాగా తెలిసే.
నేను కుమార్ని. కుమార్ ఎవరు? ఏమైంది మమత? తట్టుకున్నదా? నేను తీస్తాను. అన్నా చూడన్నా నా కొంగు పట్టుకొని ఎక్కుతుండే చూసినా బావ మంచోడు అన్నావు ఎప్పుడు చేసిన చూడు అమ్మో చూసిన ఎవరు బుద్ధి ఏందో కనబడ్డదారా కొద్దిగా అయితే నా బిడ్డ బతుకు ఆగం చేసేటోడు కాదురా అందుకే ఇసోటోని ఇంటి పోవాలి రానియద్దురా అమ్మో బిడ్డ ఎంత పని చేసిండే చూసినవారా వీడు మంచోడు అని చెల్లెకిచ్చి లగ్గం చేద్దాం అనుకున్నావు మన చెల్లె పెళ్లి కొప్పుకోలేదని వీడే చోటు పనికి కొడగట్టిండు చూసినవా బిడ్డ ఏంది బావా ఇది? నువ్వు గింత పని చేద్దాం అనుకోలేదు. మా చెల్లెకి ఇష్టం లేదంటే గిట్లా చేస్తావా? ఒప్పిస్తా అని చెప్పినా కదా నేను. నాకు ఈ పని ఎందుకు తెలిసినో తెలుసా అన్న రేపటి రోజున నలుగురికి ముచ్చట తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకోకపోతే ఆఖరికి తీనికి అంట కడతారని ప్లాన్ వేసిండు దీని ఇచ్చేసి మనం తీద్దామని చూసిండురా అయ్యో బావా, మా అన్న అసొంటోడు కాదు. మా అన్న గుణం ఏందో నీకు తెలియదా చెప్పు? ఇదంతా మీ చెల్లెనే కావాలని చెప్తాంది. ఏందే నా బిడ్డ కావాలని చేస్తారానే మీరే ఏదో ఇక వస్తూనే ఇటువంటి ప్లాన్ చేసి ఉంటారు. అరే నీ చెల్లె కోకబట్టి గుంజినతో గింత మెత్తగా మాట్లాడతావారా వాడిని ఇంకా మీరు బయటకు వెళ్ళగొట్టరా ఇంకా చూస్తానమేంద్రా ఓ బావా, నా ఇంటికి వెళ్ళాను. ఇంకోసారి నా ఇంటికి నాకు చెప్తున్నా. అయ్యో అన్నయ్య, అన్న ఏమండి? నాకున్నది మా అన్నే కదా. మా అన్న గురించి నీకు తెలియదా చెప్పు? నా కళ్ళతో నేను చూసినా. ఏం మాట్లాడమంటున్నావు? ఇప్పుడు చక్కగా ఇంట్లో ఏమైంది? నువ్వు ఎందుకు ఎడుతాను? ఎందుకు ఏడుస్తానో అని అడుగుతాను వాళ్ళు. ఏం తెలియదు నా అన్న మీద నిర్దేశింది. నా జీవితంలో నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేకపోయినా కూడా కంటి రెప్పలాగా నన్ను నా అన్న సారుకున్నాడు. నా అన్న వేసుంటాడో నాకు తెలియదా చెప్పు? అయినా మీ అన్న చేసిన తప్పుకు నువ్వెందుకు ఎడతానవే? నువ్వేదో తప్పు చేసిన దాని లెక్క. అయినా నీ మీద కోపం ఎవరికి లేదే. మీ అన్న తప్పు చేసిండే కాబట్టి మీ అన్న మీద కోపం, మా వాళ్ళకి కానీ నాకు కానీ. నువ్వేడు లేదు బావ, మా అన్న అసొంటోడు కాదు. మా అన్నకు అసొంటి బుద్ధులు లేవు బావా. లేదే, నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మా. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసిన. వాడు ఇంకోసారి ఈ ఇంటికైతే మంచిగా ఉండే చెప్తున్నా. ధరణి, అసలు నువ్వు అట్టి మంచి కూడా కాదు. ఇవన్నీ ఆలోచించకుండా ఏడ్చుకుంటా కూసోకు. హలో, ఎవరు? నేను అబ్బా ఎంత మంచి పని చేసినవి. వాడిని ఇంట్లోకి వెళ్ళి ఎట్లెళ్ళకూడదామా అనుకున్నా, కానీ మంచిగా మాత్రం చేసినవే. అమ్మా నా కొంగు బకెట్కి తట్టుకున్నదే అన్నొచ్చే వరకు నా కొంగు గుంజిండని మీదికెళ్ళి వాన్నే బదనం చేసిన. అబ్బా ఎంత మంచిగా పని చేసినవే. మొత్తానికైతే వాడి పీడ విరగడైంది. వాడు ఈ ఇంటి మొఖాన రాకుండా అయింది.
చాలు బిడ్డ, ఇప్పుడు దాని సంగతి ఏందో చూడాలి. చెల్లె చెప్పురా. చెల్లె నేను వాని సంగతి చెప్తా. బిడ్డ ఆడెవడో కానీ దాని అన్న కంటే ముందు మనం వాడిని దొరకబట్టాలి. వాడిని ఎంత ఎంకలో అయినా దొరుకుతలేడు. ఎట్లా వేసి వాడిని పట్టుకోవాలి. వాని సంగతి చెప్తా. అసలు మా బావకి ఇట్లెందుకు చేసిండు ఇప్పటికి కూడా నాకు అర్థమైతే లేదు. మంచోడు మా చెల్లెకిచ్చి లగ్గం చేద్దాం అనుకున్నా. లోపల గీత చేసి అంటే ఒక ఆడి దక్కకుంటే గింతగానో కిందికి దిగదాడతాడా? అందరి ముంగట ఇట్లా చేసిపోయారు. ఇది ఎవరు కొత్త నెంబర్ ఉంది? హలో హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం, కానీ నీ వాట్సాప్కు 2 ఫోటోలు పంపించిన చూడు. ఫోటోలా? ఏం ఫోటోలు? చూడు ముందుగా నువ్వు. హలో, దీని సంగతి చెప్తా.